కృష్ణా జిల్లా పెన్వలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగులుతుంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని గ్రామాల సర్పంచ్లు వైసీపీ పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఆదివారం సాయంకాలం కంకిపాడు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ రాచూరి చిరంజీవి నేతృత్వంలో వందల మంది కార్యకర్తలు బోడెప్రసాద్ సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే బోడెప్రసాద్ పార్టీ కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోడెప్రసాద్ మాట్లాడుతూ తన నాయకత్వంపై నమ్మకం ఉంచి తనతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కంకిపాడు ఉప సర్పంచ్ రాచూరి చిరంజీవి మాట్లాడుతూ టీడీపీ పార్టీ తన సొంత గూటి లాంటిదని, ఎమ్మెల్యే బోడెప్రసాద్తో కలిసి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని తన అభిమానులకు హామీ ఇచ్చారు. ఈరోజు కంకిపాడు గ్రామంలో కంకిపాడు గ్రామ అభివృద్ధి కోసం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధికి నోచుకోకపోగా విధ్వంసానికి గురైందో ఇవన్నీ కూడా చెబుతూ ఈరోజు కంకిపాడు సర్పంచ్ గారు బాగి రమణ గారు, అలాగే ఉప సర్పంచి రాచూరి చిరంజీవి గారు, కంకిపాటి రమేష్ గారు, అలాగే మన కోటయ్య బాబు గారు మొదలగు అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానించడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి చిరంజీవి, అలాగే ఇప్పుడున్న పార్టీ కార్యకర్తలతో కూడా కలివిడిగా అందరితోటి కలిసిపోయే వ్యక్తి. తప్పకుండా గ్రామ అభివృద్ధిలో వీరందరి భాగస్వామ్యం తీసుకొని రాబోయే 4-5 సంవత్సరాల్లో కంకిపాడుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం టీడీపీ మన బోడెప్రసాద్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోకి మేము రావటం మా సొంత ఇంటికి వచ్చినంత ఫీలింగ్గా ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మాకు ఏంటంటే మన ఎమ్మెల్యే బోడెప్రసాద్ గారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గంలో కష్టపడే వ్యక్తుల్లో న్యాచురల్గా ఏదో టెక్నాలజీ అనేదే కాకుండా న్యాచురల్గా పని ఉంది అంటే 10 మందిలోకి వెళ్ళి ప్రతి ఒక్క మనిషిని ఇంటింటికి తిరిగి కలిసే వ్యక్తి బోడెప్రసాద్ గారు. ఆయన నాయకత్వంలో మాకు పనిచేయటానికి చాలా హ్యాపీగా, చాలా గర్వంగా ఉంది. అలాగే కంకిపాడు మాకున్న దాంట్లో ఇంకొక 1 ఇయర్ ఉంది, లేదంటే 6 నెలల్లో 1 ఇయర్ ఉంటుంది. ఈ 1 ఇయర్లో కూడా కంకిపాడు అభివృద్ధి ఇంకా ముందు కూడా సార్ యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క దిశ, ఆయన యొక్క సూక్తులతో, ఆయన మాటలతో మేము ఇంకొంచెం గ్రామాభివృద్ధికి తోడ్పడతామని మా వదిన బాకి రమణ గారు, మా వార్డు సభ్యులు, అలాగే ఎంపీటీసీ సభ్యులు, నా యొక్క వర్గం తరపు నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జనసేన నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే అయిన బోడెప్రసాద్ గారు ఆదిలోకి ఆయన ఆహ్వానంతో మేము టీడీపీలోకి రావటం జరిగింది. మా పాలక వర్గం అందరం కూడా ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి చాలా చేశాము. ఇంకా అభివృద్ధి చేయాలని మన బోడెప్రసాద్ గారు ఆదిలో ఇంకా చేయాలని, ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన బోడెప్రసాద్ గారు. ఆయన అంటే మాకు అంతకుముందు కూడా మేము టీడీపీయే. ఆయన అంటే మాకు చాలా అభిమానం, గౌరవం కూడా బోడెప్రసాద్ గారు అంటే. ఆయన్ని కలిసి ఆయన అడుగుజాడల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేస్తామని ఈ 1 ఇయర్లో చేసి చూపిస్తామని ప్రజలకి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.